సమరం భవిత ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నత ఆశయాలతో తమ వ్యాపారాన్ని అలాగే సమాజానికి అవసరమైన పనులు చేయడానికే చేస్తున్న కృషి గురించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మన బిజినెస్ విజనరీలో భాగంగా వేదాంత సంస్థల చైర్మన్ అనిల్ అగర్వాల్ గురించి తెలుసుకుందాం. ఓ సామాన్య బీహారీ నుండి బిలియనియర్ వ్యాపారవేత్త వరకు ఆయన ఎదిగిన ప్రస్థానం ఏమిటో చూద్దాం. పెద్దగా చదువు రాదు, చేతిలో పైసా లేదు, ఏం ముట్టుకున్నా మట్టే. మనలో చాలామందికి వీటిలో ఏ ఒక్క కారణం ఎదురైనా నా వల్ల కాదు అంటూ వెనుదిరుగుతాం. ఆ కుర్రాడు మాత్రం కష్టాలు నష్టాల నుంచి ఫీనిక్స్ పక్షిలా ఎగిరి మెటల్ కింగ్గా ఎదిగాడు. ఇప్పుడు తన సంపాదనలో 75% సమాజ సేవకు ఇచ్చేస్తూ నిలువెత్తు ఆదర్శంగా నిలిచాడు. అతనే వేదాంత సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్. అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా ఒక చేతిలో, బొంత మరొక చేతిలో, హనుమాన్జీ మంత్రం మనసులో. ఇవే ముంబైలో అడుగుపెట్టే నాటికి 19 ఏళ్ల అనిల్ దగ్గరున్న ఆస్తులు. అక్కడి రంగుల భవంతుల్ని, రాత్రులు కూడా జిగేల్మనే లైట్లని చూశాక ముంబైని ఎప్పటికీ వదలకూడదని నెలకి 20 రూపాయల అద్దెతో అప్పటికే 7 ఉంటున్న ఒక ఇరుకు గదిలో ఉండేందుకు సిద్ధమయ్యాడు. కొద్ది రోజులకే బిజినెస్ కూడా మొదలుపెట్టాడు. బిజినెస్ అంటే ఏమో అనుకునేరు, తుక్కు అమ్మే వ్యాపారం. 10వ తరగతి అవగానే సొంతూరు పట్నా వదిలి ముంబై రైలెక్కేశాడు. కేబుల్ కంపెనీల నుంచి ఇనుప తుక్కుని కొనుక్కొని అమ్మడమే అతని వ్యాపారం. పర్వాలేదు, చేతిలో కాసిని డబ్బులు మిగిలేవి. పైగా దేనికి వెనక్కి తగ్గని మనస్తత్వం కావడంతో కొన్నాళ్లకు ఓ మూతపడ్డ దుకాణం కొనాలనుకున్నాడు. ఎస్ నో, నాకు తెలిసిన ఇంగ్లీష్ ముక్కలు ఇవే. గట్టిగా మాట్లాడితే హిందీ సినిమాలో విన్న మై నేమ్ ఈస్ ఆంటోనీ అనే డైలాగ్ మాత్రమే తెలుసు. కానీ వ్యాపార ఒప్పందాల్లో కనీస ఇంగ్లీష్ తెలిసి ఉండాలని డిక్షనరీని చేతిలో పట్టుకుని తిరిగేవాడిని. దాచుకున్నది కొంత, నానా తంటాలు పడి బ్యాంకులో తీసుకున్న రుణం కొంత. మొత్తం కలిసి 16 లక్షలతో రాగి తీగలు తయారు చేసే ఓ దివాలా తీసిన కంపెనీని కొన్నా. అక్కడ నుంచే నా కష్టాలు మొదలయ్యాయి. అమాంతం ముడిసరుకు ధర పెరిగేది. పని వాళ్ళకి సమయానికి జీతాలు ఇవ్వలేకపోయేవాడిని. మరోపక్క నా తుక్కు వ్యాపారాన్ని నడపాలి. అందుకని ముంబై రైళ్లలో అటూ ఇటూ ప్రయాణాలు చేస్తూ టీలు తాగి పల్లీలు తిని కడుపు నింపుకునేవాడిని. ఆ తరువాత మ్యాగ్నెటిక్ వైర్లు, అల్యూమినియం రాడ్లు, ఇలా 9 రకాల వ్యాపారాలు మొదలుపెట్టి అన్నింట్లోనూ నష్టపోయాను. ఒక దశలో ఇవన్నీ భరించలేక తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయాను. దాని నుంచి బయటపడటానికి చర్చీలు, మసీదులు కూడా తిరిగాను. చివరకు నాకు అర్థమైంది ఏమిటంటే, కష్టాలు వస్తాయని రిస్కుకు దూరంగా ఉండడం కాదు, అసలు రిస్క్ తీసుకోకపోవడమే ప్రమాదం అని. కాస్త కుదురుకున్నాక 1986లో స్టెర్లైట్ ఇండస్ట్రీస్ పేరుతో టెలిఫోన్ తీగల్ని తయారు చేసే సంస్థని మొదలుపెట్టాను. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. అలాగని ఆ తర్వాత కష్టాలు రాలేదని కాదు, వచ్చినా వాటికి ఎదురు నిలిచి పోరాటం తెలిసింది అంటారు అనిల్ అగర్వాల్. ఈ క్రమంలోనే హిందుస్థాన్ జింక్, భారత్ అల్యూమినియం, మద్రాస్ అల్యూమినియం వంటి నష్టాల్లో ఉన్న సంస్థల్ని కొనుగోలు చేసి వాటిని అభివృద్ధి బాట పట్టించారు. క్రమంగా మైనింగ్ రంగంలోకి అడుగుపెట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు అందుకునే ఉద్దేశంతో అనిల్ లండన్ వెళ్ళారు. అక్కడే 2003లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో వేదాంత రీసోర్సెస్ అనే పేరుతో తన సంస్థల్ని లిస్ట్ చేశారు. నెమ్మదిగా అల్యూమినియం, జింక్, లెడ్, సిల్వర్,
కాపర్ వంటి మెటల్స్ని వెలికితీసే మైనింగ్ కంపెనీల్లో మహత్తర శక్తిగా ఎదిగింది వేదాంత. అలా అనిల్ అగర్వాల్ 1.5 కోట్ల సంస్థకు అధిపతి అయ్యారు. పెద్ద పెద్ద సంస్థలు తమ లాభాల్లో అంతో ఇంతో సమాజానికి తిరిగి ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. కానీ తన సంపాదనలో 75% అంటే సుమారుగా 21,000 కోట్లని తిరిగి ఇవ్వాలనుకోవడంలోనే అనిల్ గొప్పతనం ఉంది. నా చేతిలో డబ్బులు లేక ఆకలితో ఉన్న రోజుల్లో ముంబై రోడ్లపైన టీ అమ్ముకునే ఓ చిన్న కుర్రాడు ఉన్నప్పుడు ఇద్దువులే అన్నా అంటూ టీ ఇచ్చేవాడు. మొదటిసారి బ్యాంకు రుణం కోసం వెళ్ళినప్పుడు ఓ క్లర్క్ నాకు దారి చూపించాడు. ఇవన్నీ ఒకెత్తైతే 4 పిల్లలతో చాలని సంపాదనతో మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. నేను నిరాశపడిన ప్రతిసారి ధైర్యంగా ఉండు, ముందుకు వెళ్తూ ఉంటే దారి అదే కనిపిస్తుందని ఆమె నాకు ధైర్యం చెప్పేది. ఆ టీ అమ్మే కుర్రాడు బ్యాంక్ క్లర్క్, అమ్మ నా భార్య కిరణ్. ఇలాంటి మంచివాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉండబట్టే నేను గెలిచాను. అలాంటి సమాజానికి అండగా ఉండాలనే నా సంపాదనలో 3వ వంతు వెనక్కి తిరిగి ఇస్తున్నానని అనిల్ చెబుతారు. పిల్లల ఆరోగ్యం, చదువు, మహిళల ఉపాధి అవకాశాలపైన ఆయన ఎక్కువగా దృష్టి సారించారు. 15 రాష్ట్రాల్లోని 9,000 అంగన్వాడీ కేంద్రాలను నంద్ఘర్ పేరుతో ఆధునికీకరించారు. ఇక్కడ ప్రీ ప్రైమరీ చదివే పిల్లలకు స్మార్ట్ పాఠాలు చెబుతారు, పోషకాహారం అందిస్తారు, మహిళలకు ఉపాధి నైపుణ్యాలను అందిస్తారు. ఇంగ్లీష్ రాదని, డబ్బులు లేవని ఏనాడు వెనకడుగు వేయలేదు. దొరికిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్న యువతకు అదే చెబుతాననే అనిల్ తన తల్లి ఆశీర్వాదం ఎప్పుడూ తనతోనే ఉండాలని వేదవతి అన్న ఆమె పేరునే వేదాంతగా తన సంస్థలకు పెట్టుకున్నారు. ఈరోజు మనం వేదాంత సంస్థల చైర్మన్ అనిల్ అగర్వాల్ గారి స్ఫూర్తి గాథ తెలుసుకున్నాం కదండి. మరో బిజినెస్ విజనరీతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.